ప్రస్తుతం భారతదేశ న్యాయ వ్యవస్థ వీరాభిమాన్యుడిలా పోరాడుతోందన్నారు సిపిఐ నారాయణ. అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందనే విశ్వాసం ఉందని చెప్పారు. ఒకవైపు రాష్ట్రపతిని, మరోవైపు ఎన్నికల కమిషను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని ఆరోపించారు. ఈసీని, ఈడీని, సిబిఐని గ్రిప్పులో పెట్టుకున్నారని నారాయణ విమర్శించారు. జ్యుడిషియరీ ఒక్కటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తుందని నారాయణ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల పాలక ప్రభుత్వాలపై గవర్నర్లు దాడి చేస్తున్నారని నారాయణ విమర్శించారు. న్యాయ వ్యవస్థ వీరాభిమానులాగా ఫైట్ చేస్తా ఉంది. అంతిమంగా ఈ జ్యుడిషియరీ భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడుతున్న గట్టి విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గ్రిప్ లో పెట్టుకున్నారు, ఈసీని గ్రిప్ లో పెట్టుకున్నారు, నీతి ఆయోగ్ ఇండియా పెట్టుకున్నారు, సిబిఐని గ్రిప్ లో పెట్టుకున్నారు. జ్యుడిషియరీ ఒకటే న్యాయ వ్యవస్థ కోసం ఫైట్ చేస్తా ఉంది. ఇది ఒకవైపున నామినేట్ చేయబడిన గవర్నర్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ని శాసిస్తా ఉన్నారు. మొన్న తమిళనాడు గవర్నరు ఓపెన్ గానే అపోజిషన్ లీడర్గా మాట్లాడుతున్నారు. ఇవన్నిటి మీద జ్యుడిషియరీ కూడా ఫైట్ చేస్తాం. గవర్నమెంట్ ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అవసరం లేదనిపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ పోతుంది? ఇప్పుడు మనకున్నటువంటి బాడీస్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్, సిపిఐ ఇక్కడ 4 మింగేశారు. ఇంకా 5 మాత్రం మిగిలింది. అయితే ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యం కూడా డౌన్ స్టేజ్ లో చాలా బలంగా ఉంది. అంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా ఫైట్ చేసేటువంటి సెంటిమెంట్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా